భీమాశంకర క్షేత్రాన్ని ఢాకిన్యాం భీమశంకరం అని ఎందుకు పిలుస్తారు? భీమాశంకర క్షేత్రంలో శివలింగ స్పర్శ దర్శనం చేసుకోవచ్చా? నిజరూప దర్శనంలో శివలింగంపై కత్తిగాటు ఉంటుంది ఎందుకు? గుప్త భీమాశంకర దర్శనం సాహసంతో కూడుకున్నదా? గర్భగృహం బయట ఉండే భారీ గంట ప్రత్యేకత ఏంటి? భీమాశంకర దర్శనంతో పాటు ఇక్కడ ఇంకా ఏమేం చూడవచ్చు? రండి, భీమాశంకర జ్యోతిర్లింగ క్షేత్ర సందర్శనతో పాటు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢాకిన్యాం భీమశంకరం జ్యోతిర్లింగ క్షేత్రం. జ్యోతిర్లింగం అంటే శివుని యొక్క ప్రకాశవంతమైన ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చు. జ్యోతిర్లింగాలు ఎక్కడ దర్శనమిచ్చాయో అక్కడ శివుడు స్వయంగా భూమిపై దర్శనం ఇస్తాడు అని చెప్తారు. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకార మమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణ్యాశాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘృష్ణేశ్వరం శివాలయే. ఢాకిన్యాం భీమశంకరం 12 జ్యోతిర్లింగ శ్లోకంలోని 6వ జ్యోతిర్లింగ క్షేత్రమే ఈ భీమాశంకర్. విశ్వంకరుడైన ఆ పరమశివుడే భీమశంకరుడై స్వయంభువై వెలసిన పుణ్యక్షేత్రం భీమాశంకర క్షేత్రం. శ్రీ భీమాశంకర జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని పూణే నగరానికి 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2000 అడుగుల ఎత్తున సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పూర్తిగా అడవి కొండకోనల నడుమ ప్రకృతి సౌందర్యాలకు ఆలవాలమై ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాలపై ఉంటాయి, కానీ భీమశంకరుడు పర్వత శ్రేణుల లోయల్లో నెలకొని ఉన్నాడు. దాదాపు 40 కిలోమీటర్ల ఘాట్ రోడ్ ప్రయాణం చేసి కొండపైకి చేరుకున్నాక కొండపై నుండి సులువైన మెట్ల మార్గం ద్వారా కిందకు దిగుతూ దేవాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మెట్ల మార్గంలో దాదాపు 230 మెట్లుంటాయి. మెట్ల మార్గంలో నడవలేని వారు డోలీ సహాయంతో కూడా దేవాలయానికి చేరుకోవచ్చు. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి స్పర్శ దర్శనం చేసుకునేందుకు కూడా అనుమతిస్తారు. గర్భగృహంలో ఉన్న శివలింగానికి వెండి తాపడం చేసి ఉంటుంది. అయితే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు దేవాలయం తెరిచిన వెంటనే, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు కల్పించే భీమాశంకర జ్యోతిర్లింగ నిజరూప దర్శనం భక్తులు మహద్భాగ్యంగా భావిస్తారు. ఆ సమయంలో దాదాపు అరగంట సేపు శంఖానాదాలు, ఢమరుక శబ్దాలు, ఘంటానాదాలతో ఇచ్చే హారతి ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఈ హారతిలో పాల్గొని నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు ముందుగానే దేవాలయానికి చేరుకుంటారు. అర్ధనారీశ్వర రూపంలో 2 భాగాలుగా భీమాశంకరుడు దర్శనమిస్తాడు. నిజరూప దర్శనంలో లింగ రూపంలో ఉన్న భీమాశంకరునిపై కత్తిఘాటును మనం గమనించవచ్చు. ఈ కత్తిఘాటుకు సంబంధించిన వివరాలు స్థల పురాణంలో చెప్పుకుందాం. ఆలయ ముఖమంటపం మధ్యలో ఉన్న కూర్మం ప్రత్యేకంగా కనబడుతుంది. గర్భాలయానికి ముందు స్వామివారికి ఎదురుగా మధ్యలో నందీశ్వరుడు, ఓవైపు వినాయకుడు, మరోవైపు క్షేత్రపాలకుడైన కాలభైరవులను దర్శించుకోవచ్చు. భీమాశంకరుని దర్శనం చేసుకున్నాక బయటకు రాగానే ఎదురుగా రాతి మండపంలో కాకి వాహనంపై అభయముద్రలో ఉన్న శనీశ్వరుని దర్శించుకోవచ్చు. ఇక్కడ 2 స్తంభాలకు నడుమ ఒక పెద్ద గంటను మనం చూడవచ్చు. 1739లో పోర్చుగీసులపై విజయం సాధించిన తరువాత మొదటి బాజీరావు పేష్వా సోదరుడైన చిమ్మాజీ అప్ప ఈ భారీ గంటను ఆలయానికి బహుమతిగా ఇస్తాడు. ఈ గంటపై లాటిన్ శాసనాన్ని మనం చూడవచ్చు. ఈ మండపానికి పక్కనే ప్రత్యేకంగా కనపడే జంట నందులను మనం దర్శించుకోవచ్చు. పక్కనే ఉన్న పురాతన దీపస్తంభం ఆలయ చారిత్రక వైభవానికి ప్రతీకగా కనబడుతుంది. అక్కడ నుండి బయటకు రాగానే సర్వతీర్థ కుండం వద్ద ఉన్న వినాయకుని దర్శించుకోవచ్చు. భీమాశంకర దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగారా శిల్ప నిర్మాణ శైలితో పేష్వాల దివానైన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 1437లో చిమంజీ అంజీ నాయక్ ఈ ఆలయం ముందర సభామండపాన్ని నిర్మించాడు. నల్లటి రాతితో చెక్కిన ఆలయ శిఖరం బహుముఖ రుద్రాక్షలా అందంగా అద్భుతంగా కనబడుతుంది.
ఈ గోపురం పైన మన భారతీయ ప్రాచీన శిల్పకళా రూపాలతో ఉన్న వివిధ దేవతా శిల్పాలను మనం చూడవచ్చు. గర్భగృహం వెనుక భాగాన ఓవైపు కాలభైరవుడు, మరోవైపు ఆంజనేయ స్వామిని మనం దర్శించుకోవచ్చు. కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న భీమానది ఇక్కడే పుట్టింది. త్రిపురాసుర సంహారంలో ఆ పరమశివుని శరీరం నుండి ద్రవించిన స్వేద బిందువులు భీమానదిగా ఆవిర్భవించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ భీమానది చెంతనే భీమశంకరుడు కొలువుదీరి ఉన్నాడు. ఢాకిన్యాం భీమశంకరం. త్రిపురాసుర సంహారం తరువాత అతని భార్యలైన శాకిని, ఢాకిని ఆ పరమశివుని శరణు వేడుతారు. దాంతో ఆ మహాశివుడు వారిద్దరికీ అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుండి ఈ భీమశంకర రాజ్యం ఢాకిన్యాం భీమశంకరంగా పిలువబడుతోంది. ఈ సహ్యాద్రి పర్వత శ్రేణులలోని ఒక శిఖరం పేరు ఢాకిని. శాకిని, ఢాకిని మొదలైన రాక్షస సమూహాలు భీమాశంకరుని నిత్యం సేవిస్తూ ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రంలో వెలసిల్లిన భీమాశంకరుని మోతేశ్వర్ మహదేవ్ అని కూడా పిలుస్తారు. భీమాసురుడనే రాక్షసుని అకృత్యాలను విశ్వంకరుడైన ఆ పరమశివుడు తొలగించిన కారణంగా ఈ క్షేత్రం భీమాశంకర జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భీమాశంకర క్షేత్ర స్థల పురాణాన్ని ఒకసారి చూద్దాం. పూర్వం భీమాసురుడు అనే రాక్షసుడు తన తల్లి కర్కటితో ఈ పర్వత శిఖరంపై నివసిస్తూ ఉండేవాడు. కుంభకర్ణుని కొడుకైన భీమాసురుడు తన తండ్రిని, పెదతండ్రిని సంహరించిన మహావిష్ణువు అవతారమైన శ్రీరామునిపై కోపంతో విష్ణుమూర్తిని, విష్ణుభక్తులను మట్టుబెడతానని శపథం చేస్తాడు. అందుకోసం బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భీమాసురునికి అంతులేని పరాక్రమాన్ని వరంగా ఇస్తాడు. వరగర్వంతో భీమాసురుడు దేవతలను, ఋషులను, భక్తులను బాధిస్తూ ఉంటాడు. అదే సమయంలో సుదక్షుణుడు అనే రాజును బంధించి చెరసాలలో వేస్తాడు. సుదక్షుణుడు గొప్ప శివభక్తుడు, తపస్సంపన్నుడు. కారాగృహంలోని సుదక్షుణుడు మట్టితో శివలింగాన్ని చేసి నిత్యం శివపంచాక్షరి జపం చేసేవాడు. సుదక్షుణుని హేళన చేస్తూ, శివును నిందిస్తూ కత్తితో శివలింగాన్ని ముక్కలు చేయబోతాడు. ఆ కత్తి ఘాటే ఇప్పటికీ శివలింగంపై మనకు కనపడుతుందని చెప్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై భీమాసురుని భస్మం చేస్తాడు. ఆ తరువాత భీమాసురుని తల్లి అభ్యర్థన మేరకు భీమాసురుని పేరు మిళితమై భీమాశంకర జ్యోతిర్లింగంగా ఆ మహాశివుడు వెలసినట్లుగా స్థలపురాణం చెబుతోంది. అయితే చారిత్రక, పౌరాణిక నేపథ్యం ప్రకారం గుప్త భీమాశంకరుగా పిలిచే గుహ జ్యోతిర్లింగం ఆవిర్భవించిన అసలు ప్రదేశంగా చెప్తారు. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు గుప్త భీమాశంకరుని దర్శించడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. కానీ గుప్త భీమాశంకర దర్శనం ఒకంత సాహసంతో కూడుకుందని చెప్పాలి. దేవాలయానికి ఎడమ వైపున గుప్త భీమాశంకర్ వెళ్లేందుకై సన్నని ఇరుకైన రాళ్లదారి కనిపిస్తుంది. రాళ్లదారిలో దట్టమైన అడవి మార్గంలో దాదాపు 2 కిలోమీటర్లకు పైగా నడుస్తూ వెళ్లాల్సిందే. ఈ ప్రయాణంలో దట్టమైన అడవిలో పొడవైన భారీ వృక్షాలను మనం చూడవచ్చు. సూర్యకిరణాలు సైతం భూమిని చేరడానికి వీలులేనంత దట్టంగా ఈ అడవి ఉంటుంది. ఈ ప్రయాణంలో పక్షుల కిలకిలా రావాలు మన వెన్నంటి వస్తాయి. మార్గమధ్యంలో సాక్షి వినాయక ఆలయానికి మనం చేరుకుంటాం. ఈ ఆలయానికి దగ్గర ఒకదానిపై ఒకటిగా పేర్చబడిన రాళ్లు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని దాటుకుంటూ మనం ముందుకు వెళితే భీమానది ప్రవహించే ప్రదేశానికి చేరుకుంటాం. వర్షాకాలంలో గుప్త భీమాశంకర దర్శనం సాధ్యపడదు. వేసవి కావడంతో నదీ ప్రవాహం లేనందున పెద్ద పెద్ద బండరాళ్లపై జాగ్రత్తగా నడుస్తూ ముందుకు వెళ్లి కిందకు దిగితే గుహలాంటి ప్రదేశంలో గుప్త భీమాశంకర దర్శనం చేసుకోవచ్చు.
ఈ పవిత్రమైన ప్రశాంతమైన ప్రదేశంలో ఒక చిన్న శివలింగంతో పాటు చిన్నవిగా కనపడే నందీశ్వరుడు, త్రిశూలం, ఢమరుకాన్ని దర్శించుకోవచ్చు. గుప్త భీమాశంకర ప్రయాణానికి నాకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. కమలజాదేవిగా అవతరించిన పార్వతీదేవితో పాటు అర్ధనారీశ్వరుడైన ఆ మహాశివుడు త్రిపురాసురులను సంహరిస్తాడు. పార్వతీదేవి బ్రహ్మదేవుని పూజలందుకున్న కారణంగా పార్వతీమాతను కమలజాదేవిగా ఇక్కడ ఆరాధిస్తారు. భీమాశంకర క్షేత్రంలో కమలజాదేవి ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. భీమాశంకర ఆలయానికి పక్కనే ఉన్న శ్రీరామ మందిరంలో సీతారాములతో పాటు రాధాకృష్ణులను, దుర్గాదేవిని కూడా దర్శనం చేసుకోవచ్చు. భీమాశంకర్ ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్రా స్థలంగానే కాకుండా ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశంగా కూడా చెప్పవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు భీమాశంకర ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించి సంరక్షిస్తున్నారు. భీమాశంకర్ రిజర్వ్ ఫారెస్ట్లో షేకరుగా పిలిచే పెద్ద పెద్ద ఉడతలు మనకు కనిపిస్తాయి. విభిన్న వృక్షజాతులు, జంతుజాలానికి నిలయం ఈ భీమాశంకర అభయారణ్యం. భీమాశంకర దర్శనానికి వెళ్లే మెట్ల మార్గానికి ఎదురుగా ఉన్న ఈ గేటు ద్వారా లోపలికి వెళితే ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి నిర్వహణలో ఉన్న మహాదేవ్ వనంగా పిలిచే పార్కును మనం చూడవచ్చు. ఇంకా ముందుకు వెళితే బాంబే పాయింట్, వనస్పతి పాయింట్, నాగ్పణి పాయింట్, హనుమాన్ తలే మొదలైన ప్రదేశాలను కూడా మనం చూడవచ్చు. ఇక ఈ భీమాశంకర క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయవచ్చు అనే విషయాలను చూస్తే మన తెలుగు రాష్ట్రాల నుండి పూణే రైల్వే స్టేషన్కు చేరుకున్నాక పూణేలోని న్యూ శివాజీనగర్ బస్టాండ్ నుండి భీమాశంకర క్షేత్రం చేరుకోవడానికి బస్సులుంటాయి. 200 రూపాయల ఛార్జీతో 3.5 గంటల ప్రయాణం చేసి భీమాశంకర క్షేత్రానికి చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో మాత్రం భీమాశంకర్ నుండి సాయంత్రం 6 గంటలకు చివరి బస్సు ఉంటుంది. ఇక హోటల్స్ విషయానికొస్తే బస్సులో వచ్చిన వారు ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే మాత్రం భీమాశంకర్ బస్టాండ్లోనే ఉన్న హోమ్ స్టేలో ఉండవచ్చు. నాన్ ఏసీ డబుల్ బెడ్రూమ్ రోజుకు 1500 రూపాయలు, ఏసీ రూమ్ 2500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పర్వదినాల్లో అయితే ఈ ఛార్జీలు డబల్ అయ్యే అవకాశం ఉంది. సొంత వెహికల్ లేదా క్యాబ్ బుక్ చేసుకున్నవారు మహారాష్ట్ర టూరిజం డిపార్ట్మెంటు వారి రిసార్ట్లో స్టే చేయవచ్చు. ఈ రిసార్ట్ భీమాశంకర క్షేత్రానికి చేరుకోవడానికి 10 కిలోమీటర్ల ముందే ఉంటుంది. టూరిజం రిసార్ట్లో రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఈ రిసార్ట్లో మంచి రెస్టారెంట్ కూడా ఉంది. వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలోని భీమాశంకర క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching. Have a good day.